అందరికీ నమస్కారం. భగవద్గీత 7వ అధ్యాయం విజ్ఞాన యోగంలో 29వ శ్లోకం. జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం. మాతృగర్భం నుండి భూగర్భం వరకు మనం చేసే ప్రయాణమే జీవితం. ఇది అన్ని జీవులకు ఒకటే. దీనిలో ఆయా జీవుల ఆయుః ప్రమాణమును బట్టి ముసలితనము మరణము సంభవిస్తూ ఉంటాయి. మరలా జన్మ, మరలా ముసలితనము, మరణము, ఇదే జనన మరణ చక్రం. దీని నుండి విడిపడటమే మోక్షం. ఇది ఎలా వస్తుంది అంటే పరమాత్మను ఆశ్రయిస్తే వస్తుంది. ఆ పరమాత్మ ఎవరు? సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి, బ్రహ్మము. దానికి మార్గము ఆధ్యాత్మిక సాధనలు. వారు చేసే ఆధ్యాత్మిక సాధనలన్నీ ఆ బ్రహ్మమే. అంటే అర్థం, ఈ ప్రపంచం అంతా బ్రహ్మమయం. ఇటువంటి అనుభూతి అందరికీ కలుగుతుందా అంటే కలుగుతుంది. కాకపోతే దానికి కావలసిన సాధన, అభ్యాసము, ధ్యానము చేయాలి. అప్పుడు సాధకుడికి బ్రహ్మకు తేడా ఉండదు. తానే బ్రహ్మ అయిపోతాడు. అదే అహం బ్రహ్మాస్మి అనే తత్వం. ఇదంతా ప్రయత్నం వలన సిద్ధించాల్సిందే కానీ ఏ దేవుడు ఇచ్చేది కాదు, ఎవరు పుచ్చుకునేది కాదు. కేవలం భగవంతుని ఆశ్రయించడం వలననే సిద్ధిస్తుంది.